అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఈ బామ్మ పేరు ఇడ్లీ అమ్మ, అసలు పేరు కమలత్తాల్. కమలత్తాల్ అని అసలు పేరు చెప్తే చాలా మందికి ఆ పేరు తెలియదట. అదే ఇడ్లీ అమ్మ అంటే ఇట్టే చాలా మంది గుర్తుపట్టేస్తారట. ఇంతకీ ఈవిడకి ఇడ్లీ అమ్మ అని ఎందుకు పేరు వచ్చింది? వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లేట్ ఇడ్లీ కొనాలంటే మినిమం 30 రూపాయలు అవుతుందండి. అదే పెద్ద పెద్ద హోటల్స్లోకి వెళ్తే 50 రూపాయల నుంచి 100 రూపాయలకు కూడా ఉంటుంది. ఆ హోటల్ యొక్క మెయింటెనెన్స్ బట్టి కూడా ఉంటుందండి. అదే వీధి చివరిలో చిన్న చిన్న బండి కొట్టులో కనుక ఇడ్లీలు కొంటే మినిమం 30 రూపాయలు అయితే పెట్టాలండి. సామాన్య మానవులు ఇడ్లీ కొనాలంటే నార్మల్ బండి కొట్టుకు వెళ్ళడమే మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్లేట్ ఇడ్లీకి 40-50 రూపాయలు పెట్టడం మరి అందరికీ సాధ్యం కాదు కదండి. అయితే ఇలాంటి రోజుల్లో 1 రూపాయికే 1 ఇడ్లీ అని కోయంబత్తూరు సమీపంలోని వడివేలం పాళ్యంలో నివసిస్తున్న ఈ బామ్మ ఇడ్లీ అమ్మ గత 40 సంవత్సరాలుగా ఇడ్లీ అమ్ముతున్నారండి. 1 రూపాయికే 1 ఇడ్లీ. డబ్బు లేకపోయినా ఆత్మాభిమానం చంపుకోలేక కొందరు ఎవరి దగ్గర చేయి చాపలేక వాళ్ళ కడుపు మార్చుకుంటూనే ఉంటారండి. అలా ఎవరు కడుపు మార్చుకొని ఉండకూడదని, అందుకే తను ఇడ్లీ వ్యాపారం మొదలు పెట్టానని, ఆకలితో ఉన్న వాళ్ళ కడుపు నింపడంలోనే తన సంతోషం దాగి ఉందని చెప్పుకుంటూ వచ్చింది 90 ఏళ్లు దాటిన ఈ ఇడ్లీ బామ్మ. ఈవిడది వ్యవసాయ కుటుంబం. అందరూ పొలం పనులకు వెళ్లేవాళ్ళు. ఈ అమ్మకి ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేక ఇడ్లీ వ్యాపారం మొదలెట్టారు. అయితే ఈ ఇడ్లీ వ్యాపారం తను డబ్బు సంపాదించడానికి మాత్రం కాదని, పేదల కడుపు నింపడానికి మాత్రమే ఇడ్లీ వ్యాపారం పెట్టానని ఈ బామ్మ చెప్పుకుంటూ వచ్చారు. ఈ బామ్మ తన ఇంటినే హోటల్ గా మార్చేసిందండి. ఎందుకంటే సపరేట్ గా హోటల్ ని అద్దెకు తీసుకునే ఆర్థిక స్తోమత లేక తన ఇంటినే హోటల్ గా మార్చుకున్నారు ఈ బామ్మ. రోజు ఉదయం 5 గంటలకి ఈ బామ్మ గారి ఇడ్లీ ప్రయాణం ప్రారంభమవుతుందండి. ఇడ్లీలోని చట్నీ, సాంబారు కావలసిన కూరగాయలన్నీ తోటలోకి తానే స్వయంగా వెళ్ళి తెచ్చుకుంటారు ఈవిడ. 90 ఏళ్లు దాటినా తానే స్వయంగా రోట్లో పిండి రుబ్బుకుంటారు. అలాగే ప్రతిరోజు 100ల పైగా ఇడ్లీలు వేస్తూ ఎంతో ప్రేమగా వడ్డిస్తుంటారు ఈ బామ్మగారు. 40 ఏళ్ల నుంచి అన్ని ధరలు పెరుగుతున్నా అమ్మ ఇడ్లీ ధర మాత్రం 1 రూపాయితోనే ఆగిపోయిందండి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా అంటూ ఉంటారట, అమ్మా ఇంత వయసులో నీకెందుకింత కష్టము, విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని. దానికి అమ్మ ఇలా సమాధానం ఇచ్చారట, నేను ఇప్పటికే ఆరోగ్యంగానే ఉన్నాను. ఓపిక ఉన్నంత కాలం ఆకలితో వచ్చిన వాళ్ళకి కడుపు నింపడంలోనే నాకు ఆనందం ఉంది అంటూ చెప్పుకొచ్చారు 90 ఏళ్లు దాటిన ఈ ఇడ్లీ బామ్మ. 2019లో మాతృ దినోత్సవ సందర్భంగా కానుకగా ఆనంద మహేంద్ర గారు ఇల్లు, హోటల్ రెండింటికి ఉపయోగపడేలా అన్ని వసతులు కలిగిన ఒక ఇల్లును అమ్మకు మాతృ దినోత్సవ వేడుక కానుకగా అమ్మ చేసే ఆశయం నచ్చి తను బహుమతిగా ఇల్లును ఇచ్చారట. ఇడ్లీలు చేయడానికి గ్యాస్ కనెక్షన్ ఇప్పించి ఇప్పటికీ ఆ గ్యాస్ కనెక్షన్ కి అయ్యే ఖర్చు తానే భరిస్తున్నారు. దాంతో అమ్మ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యారండి. అలానే అమ్మ అందరికీ తెలిసారు. ఎంత పేరొచ్చినా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ నిరాడంబర జీవితాన్ని గడుపుతున్నారు ఈ బామ్మగారు. నేటి యువత నిరాశ నిస్పృహలతో కొట్టుకుపోతూ నేను ఎందుకో పనికిరాను, నేను ఏమీ చేయలేకపోతున్నాను అని బాధపడే వారికి ఈ అమ్మ జీవితం ఒక స్ఫూర్తిదాయకమండి. నిజమే కదా. ఇడ్లీ అమ్మ జీవించి ఉన్నంత కాలము తాను అనుకున్నట్టుగా ఆకలితో ఉన్న వారి కడుపు నింపాలనే తన కోరికను తను నెరవేర్చుకుంటూ ఉండాలని కోరుకుంటూ ఇడ్లీ అమ్మకు మనందరి తరపున ధన్యవాదములు.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియో చూశాక మీ అమూల్యమైన సూచనలు, సలహాలు కామెంట్ బాక్స్ లో తప్పకుండా పెడతారని ఆశిస్తున్నానండి. ఉంటానండి.